హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. మరి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం ద్వారా మనం పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్లో అప్డేట్ అనేది వస్తాయి. వీడియో మొత్తం చూసాక మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి పొదరిల్లు సీరియల్లో మహాలక్ష్మి చక్రిని భర్తగా అంగీకరించాలని మనలో ఎంతమంది కోరుకుంటున్నారో అలా కోరుకునే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి. మరి ఎస్టర్డే ఎపిసోడ్లో శైలు బ్యాగ్ తీసుకొని ఇంటికి రాగా మరి కేశవ పెద్ద మనసుతో ఆలోచించి తనకు బుద్ధి చెప్పి రిటర్న్ ఇంటికి పంపిస్తాడు. మరి శైలు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది ఏంటి, మరి శైలు వాళ్ళు ఇల్లు వదిలిపెట్టి శైలు కేశవ ఇల్లు వదిలిపెట్టి పోతారు ఈరోజు సీరియల్లో. మరి ఎందుకు ఇల్లు వదిలిపెట్టి పోతారు? మీరు ఎపిసోడ్ చూడాలనుకుంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ ట్విస్ట్ మిస్ అవ్వకుండా కంటిన్యూగా చూడండి సీరియల్. అలా చూస్తేనే మనం పెట్టిన వీడియో మీకు అర్థమవుతుంది. ఇక పొదరిల్లు సీరియల్లోకి వెళ్తే మరి శైలు ఇంటి నుండి వచ్చేసింది కదా, ఆ పెద్ద మనసు చేసుకొని శైలు వాళ్ళ కుటుంబం గురించి శైలు గురించి ఆలోచించి కేశవ తీసుకున్న నిర్ణయం చాలా బాగుంటుంది. తన మనసులో శైలు మీద ఉన్న ప్రేమను మొత్తం బయట పెట్టేసిన కేశవ ఇక శైలుకు చెప్పేస్తాడు, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని ఇప్పుడు చెప్తాడు ఫస్ట్ టైం. ఇక అలా సంతోషపడుతుంది శైలు. మా అన్నయ్యకు ఇంకా పెళ్ళి కాలేదు, ఇప్పుడు నేను కూడా పెళ్ళి చేసుకున్నట్టయితే మా అన్నయ్యకి ఏదో లోపం ఉన్నట్టు, తన జాతకంలో ఏదో ఉన్నట్టు అని ప్రచారం అవుతుంది. అలా అని చక్రి అన్నయ్యకు ఏదో రకంగా పెళ్ళి అయిపోయింది. ఇక మరి మాధవ్ అన్నయ్య కాలేదు కాబట్టి తన కోసం నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇక మరి మీ అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి అంతగానం పెంచి ప్రేమ పోషించి నిన్ను ఇంత పెద్దదాన్ని చేస్తే నువ్వు ఇల్లు వదిలిపెట్టి ఇలా వస్తే మీ అమ్మ నాన్న పరువు ఏమవుతుంది? వాళ్ళని అలా కాదని నువ్వు రావడం కరెక్ట్ కాదని శైలుకు నచ్చ చెప్పి ఇక కేశవ తీసుకొని వెళ్తాడు. ఇక శైలును సరేరా నువ్వు చెప్పినట్టే వింటాను శైలు అంటాడు. అలా అనగానే ఇక కేశవ తీసుకొని వెళ్తాడు. ఇక అప్పుడు శైలు అంటుంది, అరే ముంగిసా నాకు ఫోన్ లేదురా, నాకు ఒక ఫోన్ కొనిరా, నీతో మాట్లాడడానికి నాకు ఫోన్ కావాలి కదరా అని శైలు అడుగుతుంది కేశవాని. నీతో నేను మాట్లాడలే, అప్పుడప్పుడు మాట్లాడతలేరా, నాకు ఫోన్ కొని అనగానే ఇక కేశవ తన ఫ్రెండ్ షాప్కు తీసుకొని వెళ్తాడు. ఇక అలా వెళ్ళిన శైలు ఏ ఫోన్ కావాలంటే నాకు యాపిల్ ఫోన్ ఐఫోన్ కావాలంటుంది. అప్పుడు తన ఫ్రెండ్ కేశవ ఫ్రెండ్ అరే తను ఎంత చెప్పిందో తెలిస్తే నీ గుండె బద్దలైపోతుందిరా అంటే ఎంతదిరా అంటే ఐఫోన్ ₹1,00,000 ఉంటుందిరా అంటే అమ్మో ₹1,00,000 అని అనగా నాకు రేంజ్కి ఒక ఫోన్లు చూపించు, అంత ఫోన్లు వద్దులే అని అంటాడు. ఇక ఒక 20,000 ఫోన్ అలా చూపించమంటే ఇక 10,000లో శైలు ఫోన్ తీసుకుంటుంది. అదేంటి మరి 10,000లో ఫోన్ తీసుకున్నావే, ఒక 15,000 అలా తీసుకోవచ్చు కదా అని కేశవ అంటాడు. పర్లేదులే, క్యామ్ క్వాలిటీ బాగా వస్తే సరిపోతుంది నాకు అంటాడు. ఇక అలా శైలు ఫోటో తీసుకున్నాక ఒక ఫోటో దిగుదాం రా, ఒక ఫోటో దిగుదాం ముంగీసా అంటుంది. అది ఫోటో ఎందుకంటే ఏదో మెమరీగా ఉంటుందిరా, దిగుదాం రా అని అంటుంది. ఇక అలా ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు. ఇక అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, అరే నాకు ఒక అనుమానం వచ్చిందిరా, ఇంతకీ ఆ అమ్మాయి నీకు ఏమవుతుందిరా అని వాళ్ళ ఫ్రెండ్ అడుగుతాడు. అరే ఆ అమ్మాయి నా లవర్ రా, నువ్వు అలా అడుగుతున్నావు ఏంట్రా అంటే ఏంటి నీ లవరా అంటే ఏంటన్నయ్య అలా అడిగారని శైలు అంటుంది. వీడేంటమ్మా ఆడవాళ్ళ కామెడీ దూరంలో ఉండే వీడు నిన్ను ప్రేమించడం ఏంటమ్మా, అందుకే నాకు డౌట్ వచ్చి అడిగానులే అంటాడు. ఇక అప్పుడు ఒక సిమ్ కూడా ఇవ్వరా అంటే మరి పైసలు కూడా ఇవ్వాలరా అంటే అరే ఇవ్వరా అని అంటాడు. ఇక అలా శైలుకు కేశవ తన ఫ్రెండ్ మొబైల్ షాప్లో ఫోన్ కొనిచ్చి అలాగే న్యూస్ సిమ్ కూడా కొనిస్తాడు. ఇక అలా ఫోన్ ఇచ్చిన తర్వాత సిమ్ గంటలో యాక్టివేట్ అవుతుందని షాప్ అతను చెప్తే ఇక స్టార్ అని బయలుదేరుతారు. ఇక అప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఇక కేశవ నంబర్ మొబైల్లో ఫీల్ చేసుకుంటుంది శైలు. ఏంటి అన్ని లవ్ సింబల్ పెడుతున్నావు అంటే ఇంకెన్ని పెడతాం అని అడుగుతుంది. మరి నీ మొబైల్లో నా పేరు ఏం సేవ్ చేసుకున్నావు అని అడుగుతారు. నేను నా ఫోన్లో నీ పేరు బుస్ అని సేవ్ చేసుకున్నా అంటే అదేంటి బుస్ అంటే నాకు ఆ పేరు అంటేనే చాలా ఇష్టం, నేను అందుకే అలా చేసుకున్నాను.
కాకుంటే ఇక శైలి తీసుకొని లవ్ సింబల్స్ అన్నీ పెట్టుకుంటారు తన మొబైల్లో. అదేంటి అన్ని లవ్ సింబల్స్ పెట్టడం ఏంటి అని కేశవాడతాడు. అలా పెట్టినప్పుడు నీ ఫోన్ చూడగానే, నీ నంబర్ రాగానే, లవ్ గుర్తు చూడగానే నాకు ఏదోలా అయిపోతుంది, అందుకే అలా పెట్టుకుంటున్నాను. ఇక అప్పుడు కేశవ శైలును దింపేసి ఇంటికి రాగా ఇంట్లో ఉన్న కన్నా, చక్రి, మహాలక్ష్మి, ఎందుకు నువ్వు అమ్మాయిని అలా దించొచ్చావు, ఎందుకురా నీకోసం వచ్చింది కదా అలా దింపి రావడం ఏంటి అని అడగగా, లేదు నేను వాళ్ళ అమ్మ నాన్నల గురించి ఆలోచించి నేను శైలును ఇంటి దగ్గర దింపేసి వచ్చాను, ఇప్పుడు నేను పెళ్లి చేసుకునే టైం కాదు అనగా అప్పుడు చక్రి అంటాడు, అరే నువ్వు ఇక్కడ రారా అని బయటకు వెళ్ళిపోతారు ఇద్దరు. అప్పుడు అనగా, ఎందుకురా నువ్వు వదిలేసి వచ్చావు అమ్మాయిని, ఏందిరా అమ్మాయి నీకోసం వచ్చింది కదా అలా వదిలిపెట్టి రావడం ఏంట్రా అని అంటారు. అప్పుడు కేశవ అంటాడు, అది కాదురా, ఎలాగో నీకు అనుకోకుండా పెళ్ళి అయిపోయింది, మరి అన్నయ్యకు పెళ్ళి కాలేదు, అప్పుడు నాకు కూడా పెళ్ళి అయిపోతే మరి అన్నయ్య గురించి ఎవరు ఆలోచిస్తారా, అందరూ నాలుగు రకాలుగా మాట్లాడతారు, పైగా అన్నయ్య జాతకంలో దోషం ఉంది, ఎలా ఉంటుందిరా అంటారు. ఇక అన్నయ్యకు పెళ్ళి అయిపోయిన తర్వాత నేను పెళ్ళి వెంటనే చేసుకుంటాను రా, ఇప్పుడు వద్దు అని చెప్తే అప్పుడు చక్రి సంతోషంతో, అరే చాలా గొప్పగా ఎదిగిపోయావురా అని అంటారు. ఇక వీళ్ళు మాట్లాడుకుంటుంటే విన్న మహాలక్ష్మి గబగబా వచ్చేసి, మీ ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు, ఏంటి ఏం మాట్లాడుకుంటున్నారంటే, ఏం మాట్లాడుకుంటాం, ఏం లేదు అదే మాట్లాడుకుంటాం అంటే, చెప్పు ఏం మాట్లాడుకుంటున్నారంటే, ఏం లేదు అదే మాట్లాడుకుంటున్నామంటే, నువ్వు మారవా, ఇలానే మాట్లాడతావా నువ్వు అంటే, నాకు తెలుసులే మీరు ఏం మాట్లాడుకుంటున్నారో, నాకు ఆయన కూడా నేను గెస్ చేయలేనా అంటే, ఏం మాట్లాడుతున్నామండి అంటే, ఇంటి గురించి మీరు ఆలోచిస్తున్నారంటే పెద్ద గురించి ఆలోచిస్తుంటారు, ఆ మాత్రం నాకు తెలియదా, మీరు చెప్తే కానీ అంటే అందరినీ బాగా అర్థం చేసుకుంటావు, నన్ను మాత్రం అర్థం చేసుకోవు, ఈ చక్రి గారిని మాత్రం అర్థం చేసుకోని ఇక చక్రి మహాలక్ష్మి గురించి మనసులో అనుకుంటాడు. ఇక చక్రి మాధవకి సంబంధం చూస్తారు. అప్పుడు అమ్మాయి అబ్బాయి ఏదైనా మాట్లాడుకుంటారా అడిగితే, లేదు ఫస్ట్ అమ్మాయి జాతకాలు చూపించాలి, ఇద్దరు జాతకాలు కుదిరినాకనే మాట్లాడతారు. అప్పుడు పూజారి గారు చూశాక, పెళ్ళైన అమ్మాయి ఈ ఇంట్లో ఏ అమ్మాయి ఉండదని చెప్పగానే, అప్పుడు పూజారి గారు చెప్పగానే అందరు షాక్ అయిపోతారు, ఏంటి పంతులు గారు మీరు మాట్లాడేదని అంటే, లేదు బాబు ఈ ఇంట్లో శాపం ఉంది, ఈ ఇంట్లో ఎవరికి పెళ్ళైనా ఈ ఇంట్లో మూడు భార్య భర్తలు కలిసి ఉండడం కుదరదు, పైగా ఈ ఇంట్లో ఎవరికి కూడా పెళ్ళిళ్ళు జరగవు అని చెప్తే, అప్పుడు ఇలా చెప్తారు, మరి దీనికి సొల్యూషన్ లేదా, ఏం చేయాలో చెప్పండి అంటే, ఓ పని చేయండి, మంచి వాస్తున్న ఇల్లు చూసుకొని మీరు ఇల్లు చేంజ్ కండి, అలా ఇల్లు మారిపోతే ఆ తర్వాత జరిగేవి మీకే తెలుస్తుంది కదా అని. ఇక మీకు ఇప్పుడు మీరు ఇంట్లో ఉంటే మాత్రం సంబంధం అయితే సెట్ కాదు, మీరు వెంటనే ఇల్లు మారండి అని జ్యోతిష్యులు గారు చెప్పగానే, ఇక సరే అని ఇల్లు మారదామని అందరూ ఆలోచిస్తూ ఉంటారు. సరే ఇల్లు ఎక్కడో ఎందుకు, ఈ దగ్గరలోనే మనం ఇల్లు తీసుకుందామని మహాలక్ష్మి ఉంటుంది. కానీ ఈ దగ్గరలో మనకు ఎవరు ఇల్లు ఇస్తారు, తెలిసి మన గురించి అందరికి తెలుసు కదా, అంటే తాయారు ఇంటిపైకి గొడవ వస్తుంది, ఊరికి గొడవకు వస్తుంది కదా, ఆవిడ గురించి అయినా ఇల్లు ఇవ్వడానికి చాలా ఆలోచిస్తారు కదా అంటే, అది కాదు పెద్ద, ముందైనా మనం ప్రయత్నం చేయాలి కదా పెద్ద, ఆలోచన చేయకముందే ఎవరు ఇయ్యరు ఇల్లు అని అది ఇది ఎందుకు పెద్ద ఆలోచించడం అంటే, అది కూడా పెద్ద ఇల్లు 3 బెడ్రూమ్ ఉండేలా చూసుకుందాం పెద్ద అంటే, మరి అది కాదు 3 బెడ్రూమ్ ఎందుకు అంటారు, మరి నా సుపుత్రుడు ఎక్కడ పడుకుంటాడు, మా సన్ రాడా ఏంటి అంటే, నేను ఎక్కడికి రాను అంటే, ఎందుకు రావు అంటే, మా మాతాశ్రీ నేను ఎక్కడికి రాను, ఇక ఉన్నారు కదా ఎందుకు రావంటే, ఇక ఉన్నాడు కదా ఆ మెడలొంకరోడు ఆ తాయారు, మనం ఇంట్లోకి వెళ్ళినట్టయితే వచ్చి వెంటనే ఇల్లు ఆక్రమించేసుకుంటారు, దాని గురించి అయినా నేను రానమ్మా అంటే, ఇక అప్పుడు మహాలక్ష్మి అంటుంది, సరే పెద్ద ఇల్లు అదేదో ఇక్కడిక్కడే తీసుకుందాం పెద్ద, ఎందుకంటే నా సన్నుకు దూరంగా ఉండడం నా వల్ల కాదు పెద్ద, అదేదో ఇక్కడిక్కడనే తీసుకుందాం పెద్ద అని అంటారు. ఇక అట్లా అనుకొని నలుగురు 4 దిక్కులా ఇల్లు వెతుకుతూ ఉంటారు. ఎక్కడ చూడు సెట్ కాదు ఇల్లు, మొత్తం ఇల్లు వెతుకుతూ ఉంటారు. ఇక అప్పుడు గాయత్రికి వీళ్ళు ఇల్లు వెతికే విషయం తెలుస్తుంది. అలా మాధవకి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడు, ఎవరికి కాల్ చేసినా లిఫ్ట్ చేయరు. ఇక ఏం లేక మహాలక్ష్మి ఫోన్ చేస్తుంది, మీరు ఇల్లు వెతుకుతున్నారంట కదా మహా అంటే, అవును గాయత్రి గారు మీకు ఎలా తెలిసింది అంటే, నా ఫ్రెండ్ చెప్పిందిలే, నా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు పోర్షన్ ఖాళీ ఉంది, నా ఫ్రెండ్ వాళ్ళు బయట దేశం వెళ్తారు, వాళ్ళు వాళ్ళ సిటీకి వెళ్ళిపోతున్నారు,
వాళ్ళు ఇల్లు అద్దెకి ఇవ్వాలనుకుంటున్నారు. మీరు ఆ ఇంట్లో ఉంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు, నేను తనతో మాట్లాడతాను, ఇప్పుడు వెళ్ళి మీరు మాట్లాడండి అని అంటుంది గాయత్రి. ఇక అప్పుడు థ్యాంక్ యూ అండి అని మహాలక్ష్మి అంటే, మరి మామయ్య గారు ఒక్కరే అక్కడ ఉండిపోతారా, మీతో పాటు రాడు కదా అంటే, అదేంటి అది నీకెలా తెలుసు అంటే, తను ఇల్లు వదిలిపెట్టి రాడు, ఎందుకంటే ఆ ఇల్లు వదిలిపెట్టి వస్తే మా అమ్మ మా మామయ్య రాబందుల్లాగా ఆ ఇల్లు పైన పడతారు, నాకు తెలుసు కదా, అందుకే ఆయన ఇల్లు వదిలిపెట్టి రాడు. సరే కానీ నేను నా ఫ్రెండ్ నెంబర్ పంపిస్తాను, నువ్వు కాల్ చేసి మాట్లాడు అని గాయత్రి చెప్తుంది. సరే అని గాయత్రి కాల్ చేసి మాట్లాడుతుంది. ఇక ఆ ఇల్లు ఈ ఇల్లుకి దగ్గరలోనే ఉంటుంది, ఇప్పుడు వాళ్ళు ఉండే ఇల్లుకి చాలా దగ్గరలోనే ఉంటుంది. ఇక మహాలక్ష్మి చక్రి మాధవ అందరిని తీసుకొని ఆ ఇల్లు చూడడానికి వెళ్తుంది. అప్పుడు ఆ ఇల్లు వాళ్ళు ఇలా అంటారు, మేము కాల్ చేస్తున్నామమ్మా, సామాన్ అంతా ప్యాక్ అయిపోయింది, ఆల్రెడీ మీకు కాల్ చేస్తున్నాము, మేము ఇక్కడికి రావాలని కూడా అనుకోవట్లేదు, మేము సిటీలోనే సెటిల్ అవ్వాలనుకుంటున్నాము, ఇక్కడికి మేము రామమ్మ, అక్కడ ఇల్లు కూడా కొనుక్కుంటాము అని అంటుంది. ఆ ఇంట్లో ఎంతమంది ఉంటారమ్మా, మీరు నలుగురే ఉంటారా, ఎంతమంది ఉంటారమ్మా అంటే, ఆ ఇంట్లో నలుగురం ఉంటాము, నలుగురు ఐదుగురం ఉంటాము అంటే, ఆయన మా మామయ్య, ఆయన మా పెద్ద బావగారు, మా అన్న మామయ్య లెక్క అంటే, వాళ్ళిద్దరు నీ కొడుకులా అమ్మ అంటే, అవునండి వాళ్ళిద్దరు నా కొడుకులే అని ఇక వాళ్ళ గురించి చెప్తుంది. ఇక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇక ఆమె సరే అమ్మా, ఇక మేము ఇల్లు వదిలేసి వెళ్తామమ్మా, ఇక అనగా మేము హైదరాబాద్లో సెట్ అవ్వాలనుకుంటున్నాము, ఇల్లు వదిలిపెట్టిపోతున్నాం అనగా, మరి అద్దె గిట్ల ఏంటంటే అంటే, ఏం లేదులే అమ్మా, మేము అద్దె గురించి ఎక్కువ ఆలోచించడం లేదు, మేము అద్దె మీద వచ్చేదాంతోనే బ్రతకాలనుకోవట్లేదు, మాకు పైగా పొలాలు చాలానే ఉన్నాయమ్మా, సరే అద్దె అంటున్నావు కాబట్టి మాకు ఒక 8,000 పంపించండి అమ్మ కిరాయి అంటే, సరే అండి మీ బ్యాంక్ డీటెయిల్స్ పంపించండి, మీ నంబర్ పంపిస్తే నేను మీకు అడ్వాన్స్ కొడతాను అంటే, ఇక అప్పుడు ఏమంటుందంటే, మేము ఈ ఇల్లు మీద మేము సంపాదించాలనేది ఏం లేదమ్మా, ఒకవేళ మీకు వాస్తు ఇల్లు సెట్ కాకుంటే మీకు ఇబ్బందులు వస్తే ఇప్పుడు నేను డబ్బులు తీసుకొని వేస్ట్ అవుతుంది కదమ్మా, మీరు మొత్తం వచ్చాక సెట్ అయిన తర్వాత అప్పుడు ఆలోచిద్దామమ్మా అంటే, చాలా బాగా ఆలోచించారమ్మా, ఇక పదండి అందరము వెళ్దాము, వెళ్ళి ఈ ఇల్లుని క్లీన్ చేద్దాము, ఇంట్లో చెత్త చెదరం అంతా క్లీన్ చేసి వెళ్దాము, తీసుకెళ్ళవలసిన సామాను మాత్రమే తీసుకొని వెళ్దాము ఆ ఇంటికి, అన్నీ వద్దు అనగా, అయినా మన ఇంట్లో ఏమున్నాయి తీసుకెళ్ళడానికి, పాత ఇరిగిపోయిన సోఫాలు, మంచాలు, పాత గిన్నెలు తప్ప మన కొత్తగా ఏమున్నాయి అన్నీ పట్టుకొని వెళ్ళడానికి, ఏమున్నాయి మన దగ్గర అంటే, మనము ఉన్నాయే తీసుకుపోదాం సుపుత్ర, ఎందుకు ఏది ఉంటే అదే తీసుకుపోదాం, అన్నీ తీసుకుపోవాల్సిన అవసరం లేదు కదా, మనకి ఏది కావాలంటే అదే తీసుకుపోదాం అని ఇంట్లో అన్నీ సదురుతూ ఉంటారు, మొత్తం అన్నీ ప్యాక్ చేస్తూ సదురుతూ ఉంటారు. ఇక అప్పుడు సదురుతున్నప్పుడు మహాలక్ష్మి గదిలోకి చక్రి రావాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు మహాలక్ష్మి అంటుంది, ఏం పర్లేదు రావచ్చు అంటే, మీరు రమ్మంటారా వద్దా, మరి ఫీల్ అవుతారా ఏమన్నా అంటారా అని అలా అనుకుని రావట్లేదండి, థ్యాంక్స్ అండి అని అంటుంది. ఇంతలోనే ఇల్లు క్లీన్ చేస్తూ పైన బాక్స్ ఒకటి కింద పెట్టమని చక్రికి ఇస్తుంది. కానీ అలా ఇవ్వడంతో పట్టుకోలేకపోయాడు, కింద పడేస్తాడు చక్రి. అయ్యో సారీ అండి పట్టుకోలేకపోయాను, కింద పడిపోయిందంటే, కింద పడిపోయిందా పట్టుకోలేకపోయినావా, నీకు ఏది పట్టుకోనికి రాదు సరిగ్గా, ఇలా నేను పట్టుకునేది గులుగుతూ ఉంటుంది. ఇక అదే టైంకి కింది పడిపోగానే కన్న, మాధవ, నారాయణ అందరు వచ్చి ఇక ఆ సామానంతా తీస్తూ ఉంటారు. వీళ్ళు ఇలా తీస్తూ ఉంటే మహాలక్ష్మి చేతికి ఒక ఫోటో దొరుకుతుంది. ఆ ఫోటోను అదే రకంగా ఆ ఫోటో చూస్తూ ఉంటుంది. ఆ ఫోటో నారాయణ తీసుకోవడానికి వెళ్తే, ఆగు సుపుత్ర ఒక నిమిషం ఆగు అంటే, అది కాదు మాత అంటే, ఒక నిమిషం ఆగు సుపుత్ర అని అంటుంది. ఇక అనగానే ఆ ఫోటోను ఒకసారి బ్యాక్ సైడ్ తింపుతుంది. అందులో వాళ్ళ అమ్మ నాన్న పేరు రాసి ఉంటుంది. అలా రాసి ఉండగా, ఏంటి సుపుత్ర ఇది, ఎవరి ఫోటో, ఎవరిది ఇది అంటే, అది పాత ఫోటోలు ఇవ్వమ్మా అంటాడు. కాదు ఇది ఎవరిది ఏంటి అని అడుగుతుంది. అంటే మాధవ ఏంటి అది, ఏం ఫోటో అని అడుగుతారు. అంటే ఏం లేదులే అని ఫోటో దాపెడుతూ, అసలు ఏదో దాపెడుతున్నారు ఏంటి అని అంటూ ఉంటారు. ఏంటి మహాలక్ష్మి గారు ఒకసారి ఆ ఫోటో ఇవ్వండి అని చక్రి తీసుకొని పోతాండి. మీరు అందరు ఆగండి, ఫోటో ఇక్కడ ఇవ్వమ్మా, బంగారు తల్లి కాదు, ఈ ఫోటో నాకు ఇవ్వమ్మా అంటే, నేను అసలు ఇవ్వనే ఈ ఫోటో ఎవరిది, నువ్వు చెప్పు సుపుత్ర, ఫస్ట్ చెప్పు ఈ ఫోటో ఎవరిది, ఈ ఫోటో చూస్తుంటే మా అమ్మ నాన్న ఫోటోలా ఉంది,
మా అమ్మ నాన్న ఫోటో మీ ఇంట్లో ఎందుకు ఉంది? ఎంగేజ్లో ఉన్న ఫోటో, ఏజ్ మీద ఉన్న ఫోటో మీ ఇంట్లో ఎందుకు ఉంది? అయినా ఈ ఫోటో మీ ఇంటికి ఎందుకు వచ్చింది చెప్పు, దీని వెనక ఏముందంటే, అదేనమ్మా మీ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ ఫోటో నాకు దొరికితే తీసుకొని వచ్చానంటే, అబద్ధాలు చెప్పకు, నిజం చెప్పు, అబద్ధాలు బాగా చెప్తున్నావేంటి, నిజం చెప్పు అంటుంది. అబద్ధాలు బాగానే ఆడుతున్నావేంటి, నిజం చెప్పు అంటే, ఇక నిజం చెప్పక తప్పదు. అంటే అప్పుడు చెప్పు సుపుత్ర, ఏంటి అసలు ఎందుకుంది? మా అమ్మ నాన్న ఫోటో ఇంత భద్రంగా ఇంత గోప్యంగా బాక్స్లో పెట్టి ఎందుకు దాపెట్టారు? చెప్పు సుపుత్ర చెప్పు అంటే, అది కాదమ్మా, అది కాదు అంటే, నాకు నిజం మాత్రమే కావాలి సుపుత్ర, నిజం చెప్పు అంటే, సరే నేను నిజం మాత్రమే చెప్తాను అంటూ అప్పుడు చెప్తాడు. మీ అమ్మ లలిత ఎవరో కాదు, నాకు స్వయాన నా చెల్లెలు. ఎవరనుకుంటున్నావు మీ అమ్మ నాన్న అంటే, ఏంటి మా అమ్మ నీ చెల్లెలా? మరి మా అమ్మని చూసినప్పుడు నువ్వు పైగా గుర్తుపట్టినట్టు కూడా లేరు ఇంటికి వచ్చినప్పుడు అంటే, మీనా అంటే మీ నాన్నకి నేను తెలియదు కదమ్మా అంటే, అందుకే ఇక అంటాడు, మరి మా అమ్మ వచ్చినా కూడా గుర్తుపట్టలేదేంటి అంటే, మీ అమ్మ నేను ఏ రోజు ఎదురుపడ్డా కూడా, ఏ రోజు ఎదురుగా వచ్చినా కూడా ఒకరినొకరు మాట్లాడుకోవద్దు, తెలిసినట్టు కూడా అనుకోవద్దని అంటారు, ఎవరో తెలియనట్టు ఉండాలని అనుకుంటారు. అదేంటో చెప్పండి, అలా ఎందుకు అంటున్నారంటే, చెప్తానమ్మా, మా నాన్న మాకు వెనకట ఉన్న ఆస్తులు అన్నీ ఇంట్లో ఉన్న ఆస్తులని ఏం లేకుండా చేస్తాడు. అప్పుడే లలిత ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. అప్పుడు మీ అమ్మ ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చిన్నప్పటి నుంచి అలానే అంటుంటాడు. తీరా తనకు వయసు వచ్చాక మీ నాన్న ప్రేమించి పెళ్లి చేసుకో, అప్పుడు మీ నాన్న కూడా ఉన్నతమైన కుటుంబంలో మీ నాన్నకు కూడా చాలా ఆస్తి ఉండేది అప్పటికే. అలా మీ అమ్మ మీ నాన్నను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక మరి మా నాన్నగారు ఇక ఇది ఇలా ఉండగా, లలిత కంటే ముందు మీ నాన్ననే లలితని ఇష్టపడ్డాడు. దాంతో లలిత జీవితం చాలా హ్యాపీగా ఉంటుందని మేము అనుకున్నాను. అప్పుడు లలిత అంటుండ్రు, అన్నయ్య నేను తనని ప్రేమిస్తున్నాను, కానీ నేను ఇంట్లో ఎవరికి చెప్పినా నా మాట వినేలా లేరు, అందుకే నేను ఎవరికి ఈ ముచ్చట చెప్పడం లేదు. నువ్వు నేను ఒకటి కాబట్టి నేను నీకు ఈ విషయం చెప్తున్నాను. అతన్ని నేను ప్రేమించాను, వాళ్ళు చాలా డబ్బున్న వాళ్ళు, అతను కూడా జాబ్ చేస్తూ కాంట్రాక్ట్స్ బిజినెస్ చేస్తుంటాడు అన్నయ్య, తను బాగానే సంపాదిస్తూ ఉంటాడు. ఆయన ఏమంటున్నారంటే, మీ కుటుంబంతో ఎలాంటి సంబంధం లేకుండా తనతో వచ్చేస్తే నన్ను పెళ్లి చేసుకుంటాను అన్నారన్నయ్య అంటే, మరి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఏమైనా జరిగితే ఎలానా అంటే, నేను వెళ్ళిన తర్వాత నీకు ఉత్తరాలు రాస్తూనే ఉంటాను అన్నయ్య, మా ఫొటోస్ కూడా నీకు పంపిస్తాను, నువ్వు మాత్రం దాన్ని భద్రంగా ఉంచుకో. అన్నయ్య ఒకటి చెప్తున్నాను, మన జీవితంలో మన కుటుంబం వాళ్ళు ఎలా ఉంటారో తనకు తెలియదు. ఒకవేళ మనం ఎప్పుడైనా ఎదురుపడితే ఒకరికొకరిని తెలియనట్టు ఉండాలన్నయ్య, ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకో అన్నయ్య, నేను తనని పెళ్లి చేసుకుంటానంటే, సరే అమ్మా నువ్వు సంతోషంగా ఉండు, నీ సంతోషమే నాకు ముఖ్యం, ఈ విషయాన్ని నేను ఎప్పటికీ బయట పెట్టను, ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే, నువ్వు ఎదురుగా వచ్చినా సరే, నువ్వు నా చెల్లెలవనే నిజాన్ని నేను ఎవరికి కూడా చెప్పను అని ఆ రోజు మాటిస్తాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తన దగ్గర నుంచి ఉత్తరం వస్తుంది, కానీ నా దగ్గర నుంచి ఉత్తరం వెళ్ళదు. పెళ్ళైన కొత్తలో నాకు ఈ ఫోటో పంపించింది, నేను చాలా జాగ్రత్తగా దాచుకున్నాను. మొన్న రెస్టారెంట్లో చెల్లెని చూసినప్పుడు చాలా సంతోషం అనిపించింది. నా చెల్లెల కూతురే నా కోడలైందని చాలా హ్యాపీగా ఉన్నాను. కానీ మా ఇద్దరి మధ్యలో ఒప్పందం లలితకు ఇచ్చిన మాట కొద్దీ నిజం బయట పెట్టకూడదు కాబట్టి, తనకిచ్చిన మాట కొద్దీ నేను మా అన్నయ్యని నేను బయట పెడితే రేపటి రోజు నా డాడీ మీ అన్నయ్య వాళ్ళకి ఇచ్చి కావాలనే నా కూతురినిచ్చి పెళ్లి చేసావు కదా, నువ్వు ఇదంతా కావాలని చేసావు కదా అని అనుకుంటాడని, మీరు అప్పుడు ఆ రోజు కలిసిన రోజే ఎవరికి తెలియకుండా నా దగ్గరకు వచ్చి నా చెల్లెలు మాట్లాడింది. అందుకని వాళ్ళెవరో మనమెవరో అన్నట్టు
ఉన్నాను. ఇక మహాలక్ష్మి అందరు షాకే చూస్తుంటారు. అప్పుడు చక్రి అంటారు, ఇంత మంచి విషయం మాకు చెప్పకుండా ఎందుకు దాపెట్టావు నాన్న? ఇప్పుడు మహాలక్ష్మి నాకు వరుస అవుతుంది కదా అన్న, నాకు మరదలు అవుతుంది కదా అన్న. ఎవరైనా మరదలను వదులుకోవాలనుకుంటారా? తను నాకు మరదలు అవుతుంది కదా నాన్న. నువ్వు ఈ విషయం ఎందుకు నాన్న చెప్పకుండా దాచిపెట్టావు? అందుకేనేమో దేవుడు మా ఇద్దరిని కలిపారు. ఇలా అయినా దగ్గర కలుస్తామనే కావచ్చు. అంటే నోరు మూస్తావా, కొత్తగా వరుసలు కలపకండి అంటే నోరు మూస్తారా అంటే ఇది నేను కలిపిన వరుస కాదు మహాలక్ష్మి గారు, ఆ భగవంతుడే మనల్ని కలిసిన వరుస అంటే ఇక అప్పుడు అంటారు, అరే చక్రి మహాను ఏడ్పించినా విసిగించినా ఎలా ఉంటుందంటే అంటే వద్దులేండి, నేను ఎందుకు విసిగిస్తా, నేను ఎందుకు ఇబ్బంది పెడతా, వెళ్దాం పదండి, వెళ్ళి కొత్త ఇంట్లోకి వెళ్ళి దిగుదాం అని అందరు కలిసి ఇక సామాన్ తీసుకొని ఇక పోతారు. అందరూ చాలా సంతోషంగా ఉంటారు. ఎందుకంటే తన చెల్లెలు కూతురే తన ఇంటికి కోడలైందని తెలిసింది కదా. అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. ఇక ఎంత హ్యాపీగా ఉంటారో చాలా సంతోషంగా ఉంటారు. మరి ఈ వీడియో మీ అందరికి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. అలాగే మీలో ఎంతమంది చక్రిని మహాలక్ష్మి భర్తగా అంగీకరించాలనుకుంటున్నారు అలాంటి వాళ్ళు ఒక్క లైక్ వేసుకోండి. అప్కమింగ్ ఎపిసోడ్లో జరగబోయేది మీకు ముందుగానే తెలియాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం ద్వారా మనం పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.